ఓకే సార్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లమ్ సార్. సరే సార్, నేను మళ్ళీ చేస్తాను. జాక్, దయచేసి ప్యాన్ల పోటీ కొంచెం జరిగి మీ ప్యాంట్ లాక్కోండి. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? ట్రైన్ ఇస్ క్రాసింగ్ ఫ్రమ్ పొన్నేరు టు మీంజూరు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. అందులో ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. సార్ అది కాదు సార్, పొన్నేరుకి మీంజూరుకి మధ్య ఉన్న బ్రిడ్జ్ చాలా వీక్. అందులో ట్రైన్ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే తట్టుకోగలదు. కానీ ట్రైన్ ఇప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది సార్. ఈ స్పీడ్ తో ట్రైన్ దాని మీదకు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది సార్. షూర్లీ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద ట్రైన్ సార్. ఏమయ్యా దాని మీదగా ఎందుకు పోనిస్తున్నారు? అది ఓల్డ్ బ్రిడ్జ్ అని తెలుసుగా. అయ్యో వీళ్ళు మా ప్రాణాలు తీసేటట్టున్నారు. ఆగండి ఆగండి, సమాధానం చెప్పండి. అందరూ ప్రశాంతంగా వాళ్ళ సీట్లో కూర్చోండి, ఏం కాదు. సార్ ఇలా చెప్తే ఏంటి అర్థం? సరిగ్గా సమాధానం చెప్పండి సార్. ఆయన చెప్పారు కదా. ఏంటి అర్థం అంటే ఎవడికి వాడు అన్ని మూసుకొని వాళ్ళ సీట్లో కూర్చోమని అర్థం. క్లియర్గా మాట్లాడండి. ప్యాసింజర్స్ ఎలా మాట్లాడాలో తెలీదా? చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నారు సార్. ఏయ్ మాట్లాడండి రా, చివరికి అందరూ మాట్లాడండి రా. ఇంకో 7 నిమిషాల్లో ఈ బ్రిడ్జి క్రాస్ చేసే దూకుని అందరూ వస్తారు. చూడండి సార్ మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు, మీరే చూడండి. నేను మీతోనే వస్తున్నానుగా. చచ్చేటప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతున్నారు. పోవయ్యా, రేయ్ పోండిరా. ఎవర్రా వాడు? ఇంకా ఎక్కి దిగలేదా? పోరా. The train is running non-stop due to some technical problem. 30 కిలోమీటర్ల వేగంతో వస్తేనే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది, కానీ 120 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ వస్తోంది. సో ఈ బ్రిడ్జ్ కూలుతుందా కూలదా ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు ఎల్ న్యూస్. వెళ్దాం. హలో, ఏం మనుషులయ్యా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? సార్, అంతమంది ప్యాసింజర్స్ ట్రైన్లో రిస్క్ తీసుకొని వస్తుంటే మీరేమో ఆ బ్రిడ్జ్ పడిపోతుందా పడిపోదా అంటూ మీ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి అలా మాట్లాడతారా? ఇదే మీ కుటుంబంలో ఎవరైనా ట్రైన్లో వస్తుంటే ఇలా మాట్లాడతారా? సారీ సార్, మా జాబ్ అలాంటిది. జాబ్ అలాంటిది అయితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ప్రే చేయండి, సంథింగ్ మిరాకిల్ విల్ హ్యాపెన్. సార్ బ్రిడ్జ్ పడిపోతుందా? ఇది తెల్లోళ్ళ కాలంలో కట్టింది, పడదు. మన వీర్లు కట్టుంటే సార్ బ్రిడ్జ్ పడిపోకుండా ఉండడానికి రైల్వే డిపార్ట్మెంట్ తో మీరు... నేను పశు సంవర్ధక శాఖ మంత్రిని. నా డిపార్ట్మెంట్ గురించి అడిగితేనే నాకు సరిగా తెలియదు. ఇందులో రైల్వేస్ ఒకట. అయితే బల్లిని సరోజిని కాపాడలేవా? ఏ మెంటల్, నువ్వేమైనా వేరే ట్రైన్ లో వస్తున్నావా? మనం బతకడమే కష్టం. చాలా వేగంగా వస్తున్న డీసీ ఎక్స్ప్రెస్ ఈ బ్రిడ్జ్ ని దాటుతుందా లేదా అన్న ప్రశ్న కంటే బల్లి శివాజీ సరోజాల లవ్ ఫలిస్తుందా లేదా అన్న ప్రశ్నే యువతరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిజమైన ప్రేమ జయిస్తుందా, కాదల్ ఎక్స్ప్రెస్ తో పాటు కూలిపోతుందా? వేచి చూద్దాం. ఐబీసీ న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ రవితో రేఖ. నేను నీతోనే వస్తున్నానుగా, ఉండవే. మనం చచ్చిపోతాం.